హాయ్ హలో గైస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఇక్కడ ది ఫస్ట్ టైం అన్నమాట ఎపిసోడ్. ఇంకా ఎపిసోడ్స్ వస్తాయి, వెయిట్ చేయండి. ఇదైతే ఫస్ట్ ఇక్కడ నుంచి. సో ఇక్కడైతే సమ్ అయిపోయింది, కొత్త సమ్ వచ్చింది, కొత్త సమ్ రాస్తాను, అప్పుడైతే మళ్ళీ తెస్తా. సో ఇదిగోండి, ఇక్కడైతే మనకి ఈ లాస్ట్లోది ఇదిగోండి, ఈ సమ్ అయితే లాస్ట్లోది చూపిస్తున్నా. మనకి ఏంటంటే ఇక్కడ ఒక బాక్స్ లాగా టైప్ ఉంది, చూసారా? మన మొత్తం దీంట్లో అయితే ఇదిగోండి స్పెషల్ సెల్లింగ్ ప్రైస్ ఒకటి, లెసన్ పేరు ప్రాఫిట్ అండ్ లాస్ అన్నమాట. ఇందులో సెల్లింగ్ ప్రైస్ ఒకటి, ఓవర్ హెడ్స్, ప్రాఫిట్, లాస్, ఇది అక్కడ మనకి. ఇంకా దీంట్లో మనకి ఫస్ట్ అయితే నేనేం చేశాను, ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చాడు ఉందండి, ఇక్కడ రాస్తా చెప్తా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ అయితే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్లో ఇవన్నీ ఉన్నాయి కదా, మనం లాస్ట్ ఇది, అందుకని ఇక్కడ ఏం చేయాలి, పాయింట్ పి అంటే సెల్లింగ్ ప్రైస్ అని అర్థం. ఇక్కడ ఎంత ఉంది సెల్లింగ్ ప్రైస్? 5483. ఇక్కడ ఈ రూపీస్ గుర్తుపెట్టి 5483. ఓకే, దాని తర్వాత ఓవర్ హెడ్స్ అయితే రాసుకోవాలి. సో ఓవర్ హెడ్స్ ఎంత? 463 ఇవ్వండి, 463 అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఇప్పుడు 8 + 6 14, 4 + 4 + 1 9, ఇంకా 5. ఇప్పుడు ఇంత వచ్చింది కదా, 5946. దీనికి కూడా రూపీస్ గుర్తుపెట్టి ఇక్కడ టోటల్ ఎస్పీ అని పెట్టాలి, అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ అని అయితే పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ అంటే ఇదిగోండి, ఇందాక సమ్లో ప్రాఫిట్ ఇచ్చాడు, లాస్ ఇవ్వాల, అందుకని ప్రాఫిట్ వేసుకున్నాను అన్నమాట. ఇక్కడ ప్రాఫిట్ వేసుకున్నా, ఇక్కడ అయితే లాస్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇలా లాస్ అట్లా. సో లాస్ అని రాసుకొని రూపీస్ గుర్తుపెట్టాలి. ఎంత? 672. ఇప్పుడు మనం ఇక్కడ ఆన్సర్ వేయకూడదు, ఇక్కడైతే ఫార్ములా ఉంటుంది. అదేంటి, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం షార్ట్ కట్స్ రాసుకోకూడదు, మొత్తం స్పెల్లింగ్ రాసేయాలి. దాని తర్వాత ప్లస్, ఇక్కడ లాస్ అయితే ఇదిగోండి, లాస్ అయితే ప్లస్ గుర్తు పెట్టాలి, అంటే ప్లస్ చేయాలి. ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది కదా, అంటే ప్రాఫిట్ ఇచ్చాడు కదా, అందుకని ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా, అందుకని మైనస్ గుర్తు పెట్టాలి. సో అలా పెట్టాలన్నమాట. ఈ ఒక్క లైన్నే ఫార్ములా అంటారు, దీన్ని బట్టి తర్వాత స్టెప్ ఉంటుంది అన్నమాట. అదెలానో చూద్దాం.
మళ్ళీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టి రూపీస్ గుర్తుపెట్టి ఇక్కడ టోటల్ సెల్లింగ్ ప్రైస్ అని రాయకూడదు, సెల్లింగ్ ప్రైస్ అని రాయాలి. కానీ దీని ముందర ఇది రాయాలి. ఎంత 5946. ఇక్కడేంటి ప్లస్ గుర్తుంది కదా, అందుకని ప్లస్ ఇక్కడ లాస్ రాయాలి. ప్రతి నెంబర్ రాసే ముందర మాత్రం కన్ఫామ్గా రూపీస్ గుర్తు పెట్టాలి. సో ఇప్పుడైతే ఆన్సర్ రాయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఆన్సర్ రాయకూడదు ఇక్కడ దీని కింద, ఎందుకంటే మనకి ఇప్పుడు ఇలా రాసుకుందాం అనుకోండి, ఈ కింద మనకి కన్ఫ్యూజన్ వచ్చినా కూడా ఇక్కడ ఇలా చేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు. సో 6 + 2 8 ఇలా కొంచెం దూరం చేసుకుంటే నెంబర్ సరిపోవడానికి ఉంటుంది. 4 + 7 ఎంత 1 11 ఇక్కడ 9 16 6 ఇక్కడ 5 అంటే 6. ఒకవేళ మీకు ముందలే పెట్టాలనిపించకపోయినా కూడా ఆన్సర్ మొత్తం వేసుకొని ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. సో ఇలాగైతే సమ్ చేయాలి. ఈ ఫార్ములా మాత్రం మర్చిపోకూడదు, అలానే రూపీస్ గుర్తు కూడా మర్చిపోకూడదు. ఇదిగోండి సో ఇదంటే ఇలా అన్నమాట. సో ఈ రోజుటి వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఎపిసోడ్స్ ఇంకా. ఇదిగోండి సో ఈ రోజుకైతే ఈ సమ్, నెక్స్ట్ ఇంకా సమ్స్ చెప్తా ఉంటా, అవి కూడా చూసండి. సో ఈ రోజు వీడియో అయితే ఇంతే.